సచివాలయంలో అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావుని కలిసిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎక్స్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, చిట్టబత్తిన చిట్టిబాబు, దారపనేని నరేంద్ర, భాస్కర్రావు, దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు. 4వ తేదీ జరగనున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాం. సిఇఓ గారిని, అడిషనల్ సిఇఓని కలిసి వారి దృష్టికి అంశాలు తీసుకెళ్ళాం. ఈరోజు రాజానగరం ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు ముందుగా లిస్ట్ సబ్మిట్ చేయండి, మేము వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ చెక్ చేసుకోవాలని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అది ఎక్కడ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఇది ఆ సర్క్యులర్ ఆయన ఇచ్చింది. ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో ఇది ఎక్కడ కూడా ఉత్పన్నం కాదు అనేది ఇక్కడ సిఇఓ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. ఇదే విధంగా పోలింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళని కూడా గతంలో క్రిమినల్ యాక్సిడెంట్స్ అడగాలని ఒక రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తే గతంలో మా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గం సిఇఓని కలిసి మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అటువంటి రూల్ ఏమి లేదు, అది కన్వెన్షనల్గా వస్తూ ఉంది అని ఆయన చెప్పటం, దానికి తగ్గట్టుగా ఒక గైడ్ లైన్స్ ఒక రిఫరెన్స్ కూడా ఇష్యూ చేశాడు, సర్క్యులర్ కూడా ఇష్యూ చేసింది ఆ రోజు ఇక్కడ సిఇఓ గారు. అవసరం లేదు, మీరు పోలింగ్కి ముందు ఉదయం పూట ఆ ఏజెంట్ లిస్టు మాకు ఇచ్చినా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ సరిపోద్దని చెప్పి వాడు చెప్పటం, దానికి సర్క్యులర్ ఇష్యూ చేయటం, అదేవిధంగా ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా కౌంటింగ్ ఏజెంట్లకి అదే అంశాన్ని మళ్ళా తెరమేర తీసుకొచ్చారు కొంతమంది ఆర్ఓలు. దీన్ని మళ్ళా సిఇఓ దృష్టిలో పెట్టి అది అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు పోలింగ్ ఏజెంట్లు ఏ విధంగా అలో చేశారో అదే విధంగా అలో చేయాలనేది స్పష్టంగా ఉందనేది మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో సర్క్యులర్ ఇష్యూ చేయమని అడగడానికి వచ్చాం మేము. అయితే వారు లేరు, అడిషనల్ సిఇఓని కలిసి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సిఇఓ దృష్టికి తీసుకెళ్తామన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంకా ఈరోజు పోలీస్ వ్యవస్థలో కొంతమంది అధికారులు ఇంకా తాబేదారులుగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించుకు తిన్నారు. వేల మంది మీద కేసులు పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో కూడా యాక్టివ్గా ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద కేసులు ఉన్నాయి. మాబ్ మొత్తం 100 మంది 200 మంది 300 మంది మీద పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మా అధినేత చంద్రబాబు నాయుడు గారి టూర్లో అయితే కావాలని గొడవలు సృష్టించి వందలాది మందిని అరెస్ట్ చేసి మళ్ళీ అండ్ అదర్స్ అని దాన్ని ఎక్కడ ముగించరు, ఆ కేసును ముగించరు, అండ్ అదర్స్ అని చెప్పి క్వశ్చన్ పెట్టుకొని కూర్చుంటారు. అవన్నీ కూడా ఇవాళ మేము కొన్ని చోట్ల పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్గా ఇచ్చేటటువంటి పేర్లకు సంబంధించి ఆ అండ్ అదర్స్లో వీళ్ళని కూడా చేర్చే ప్రమాదం ఉంది. మా కౌంటింగ్ ప్రక్రియకి మా పార్టీ అభ్యర్థులకి అదేవిధంగా కూటమి అభ్యర్థులకి ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉందనేది ఇవాళ ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న అంశం. దాన్ని సిఇఓ దృష్టికి తీసుకెళ్లి క్లారిఫికేషన్ అడిగి మళ్ళా సర్క్యులర్ ఇష్యూ చేపించాలనేది ఇలా స్పష్టంగా మేము రావడం జరిగింది. దాని గురించి ఖచ్చితంగా అది ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో పోలింగ్ ఏజెంట్లకు ఏ విధంగా ఇచ్చారో కౌంటింగ్ ఏజెంట్లు కూడా అదే విధంగా అలో చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో ఉందే మేము అమలు చేయమంటున్నాం. దాన్ని స్ట్రిక్ట్గా ఆర్ఓస్కి ఇవాళ రాజానగరం ఆర్ఓ ఏదైతే ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాడో అది ఆ విధంగా వాళ్ళు ఇవ్వడానికి చెల్లదు ఆర్ఓలు అనేది సిఇఓ నుంచి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వెళ్ళాలి అనే దాని మీద మేము వారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాం. ఇంకా ఇప్పటికైనా కొంతమంది ఆగాలి, ఇంకా చూస్తూ ఉన్నాం. ఆఫ్టర్ పోల్ ఏ విధంగా గొడవలు జరిగినాయో పోలింగ్ డే నుంచి కానీ తర్వాత రోజులు కానీ ఏ విధంగా అల్లరి సృష్టించి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏ విధంగా పెత్తరిల్లుతూ ఉన్నారో వాళ్ళకి ఇంకా కొంతమంది పోలీసులు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో చూస్తున్నాం. కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా సుజావుగా సాగాలి.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలనే దాంతో మేము ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ప్రక్రియ ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాము.